ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అండి. అరణ్య పురాణం 4వ భాగం. మౌగ్లీ అరణ్య పురాణం 4 ఎంజాయ్. ఓకే. మౌగ్లీ చాలా బలవంతుడిగా పెరిగాడు. ఎందుకు పెరిగాడు? ఎప్పుడు తిండి గురించి తప్ప మరి దేన్ని గురించి ఆలోచించని ఏ పిల్లవాడైనా కూడా బలవంతుడిగానే తయారవుతాడు. షేర్ ఖాన్ను మాత్రం నమ్మకు, ఏనాటికైనా వాడు నీ చేత చావాలి అని తోడేలమ్మ మౌగ్లీకి 1-2 సార్లు చెప్పింది. కానీ మౌగ్లీ మనిషి కావటం చేత మర్చిపోయాడు. అదే తోడేలైతే మరవకపోను. కానీ చిత్రం ఏమిటంటే తాను తోడేలు కానన్న భావం వాడికి లేడు. తోడేళ్ళ నాయకుడు అకేలా వృద్ధుడవుతున్న కొద్దీ కుంటిపులి షేర్ ఖాన్కు మందులోని యువక తోడేళ్లతో దోస్తి బాగా కుదిరింది. వాళ్ళు కబాలాల కోసం పులి వెంట తిరగసాగారు. అకేలా ధైర్యం చేసి తన అధికారాన్ని పూర్తిగా అమలు చేసినట్లయితే ఇలా జరిగి ఉండకపోను. కుక్కల్లాగా తనను ఆశ్రయించి తిరిగే యువ తోడేళ్లను మాటలతో ఉబ్బేసి అంత చక్కని మందను ఒక ముసలి తోడేలు ఒక మనిషి కూన నడపడమేమిటనేవాడు. షేర్ ఖాన్ ఇలా వాళ్ళ మధ్య పుల్లలు పెట్టేవాడు. సమావేశాలప్పుడు మీలో ఎవరూ వాడి కళ్ళకేసి చూడలేరని విన్నాను అనేవాడు. యువక తోడేళ్ళు అవమానంతో గుర్రు పెట్టేవాళ్ళు. భాగీరాకు అంతటా కళ్ళే, అంతటా చెవులే. అతనికి ఈ సంగతి తెలియవచ్చింది. అతను మౌగ్లీతో షేర్ ఖాన్ ఎప్పుడో నిన్ను చంపేస్తాడు అని హెచ్చరించాడు. కానీ మౌగ్లీ నవ్వి, నాకు మంద ఉన్నది, నువ్వున్నావు, బాలు ఉన్నాడు. ఆయన మహాబద్ధకస్తుడైతే ఆయన నా కోసం మాత్రం ఖచ్చితంగా పోరాడతాడు అని అంటూ ఉండేవాడు. భాగీరా ఎవరు? రేయాంష్. మరి బగీరా చిరుతపులి కదా. భాలు ఎవరు రేయాంష్? ఎస్, బియర్. నేనెందుకు భయపడాలి చెప్పు అని అడిగాడు. షేర్ ఖాన్ నీ శత్రువు అని ఎన్నోసార్లు చెప్పాను అన్నాడు భాగీరా. ఆ చెట్టు మీద ఎన్ని కొబ్బరికాయలున్నాయో అన్నిసార్లు చెప్పావు. చెబితే చెప్పావులే భగీరా, నాకు నిద్ర వస్తుంది. ఆ షేర్ ఖాన్కు పెద్ద తోక, పెద్ద గొంతు తప్ప ఇంకేమీ లేదు అన్నాడు నవ్వుతూ మోగ్లీ అంటూ. నిద్ర కదా సమయం. ఈ సంగతి బాలుకు తెలుసు, నాకు తెలుసు, మందకంతకు తెలుసు, తబకీ కూడా నీకు చెప్పాడు అన్నాడు భాగీరా. ఆ తబకీగాడు ఈ మధ్య నా దగ్గరికి వచ్చి నేను మనిషి కూననని, నాకు వేరుశనగకాయలు తవ్వటం కూడా చేత కాదని వర్రాడు. వాడికి కాస్త మర్యాద నేర్పవని జల్లితోక పట్టుకొని కొబ్బరి చెట్టుకేసి 2 ఉతుకులు ఉతికాను అన్నాడు మోగ్లీ. అదే పొరపాటు. తబకీ తంపులు పెట్టేవాడే అయినా నీకు అవసరమైన విషయాలు కొన్ని చెప్పి ఉండేవాడు. కాస్త కళ్ళు తెరువు తమ్ముడు. షేర్ ఖాన్కు నిన్ను అరణ్యంలో చంపడానికి దమ్ము లేదు. కానీ మర్చిపోకు, అకేలా చాలా వృద్ధుడయ్యాడు. అతను లేడని నిన్ను ఎప్పుడో అప్పుడు చంపడానికి కూడా ప్రయత్నం చేస్తాడు ఆ షేర్ ఖాన్. మొదటిసారి సమావేశానికి తెచ్చినప్పుడు చూసిన తోడేళ్ళందరూ ముసలివాళ్ళయ్యారు. చిన్న కారు తోడేళ్లకు షేర్ ఖాన్ మాటలంటే గురి. మనిషి కూనకు మందలో స్థానం లేదని వాడు వాళ్ళకి నూరిపోశాడు. త్వరలోనే నువ్వు మనిషివి కాబోతున్నావు అన్నాడు భాగీరా. మనిషి అయితే తన సహోదరులతో కలిసి పరిగెత్తరాదా? నేను అరణ్యంలో పుట్టాను, అరణ్య శాసనాలను శిరసావహించాను. నా చేతి కాలుములను పీకించుకొని ఏం చేసేవాళ్ళు? తోడేలు లేదు, అందరూ నా సోదరులే అన్నాడు మోగ్లీ. అంటే అందరూ నా దగ్గర సహాయం తీసుకుంటారు. వాళ్ళ కాళ్ళల్లో ముళ్ళులు ఇరికితే నా చేతితోటే నేను వాళ్ళ ముళ్ళులు తీస్తాను అని చెప్పాడు అన్నట్టు. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? భాగీరా చెప్తున్నాడు, జాగ్రత్తగా ఉండి షేర్ ఖాన్ నేను చంపేస్తాడని చెప్పి. అయినా భాగీరా తన శరీరాన్ని నిగడచాచి పడుకొని కళ్ళు ఆరమూడ్చి, తమ్ముడు నా దవడ కింద తడిచి చూడు అన్నాడు. మోగ్లీ తడిచి చూసి ఒక చోట బొచ్చులేని మేర ఉండడం గ్రహించాడు. నా పైన ఉన్న ఈ గాయం ఏంటో తెలుసా? ఏంటది? ఎందుకు ఇలా అయింది నీకు గాయం? తమ్ముడు, నేను మనుషుల మధ్య పుట్టాను. మా అమ్మ మనుషుల మధ్య ఉదయపూర్ రాజభవనంలో ఉండే బోనులో ప్రాణాలు వదిలింది. అందుకే నువ్వు పసికూనగా ఉన్నప్పుడు నీకు వెల ఇచ్చి కొన్నాను. నేను మనుషుల మధ్యనే పుట్టాను. నాకు అరణ్యం తెలీదు. నన్ను కటకటాలలో ఉంచి ఇనుప బొచ్చెలో తిండి అందించేవారు. ఒకనాటి రాత్రి నాకు భాగీరాననే భావం బలంగా కలిగింది. నేను మనుషుల ఆట వస్తువును కాననిపించింది. ఒక్క పంజావేటుతో వెదవతాళాన్ని విలగ్గొట్టి వచ్చేశాను. నాకు మనుషుల పద్ధతులు తెలుసు కనుకనే అరణ్యంలో షేర్ ఖాన్ కన్నా భయంకరునిగా తిరగగలుగుతున్నాను అన్నాడు భాగీరా. అవును,
ఒక్క మోగ్లీకి తప్పిస్తే అరణ్యంలో అందరికీ బాగీరా అంటే హడల్ అన్నాడు మోగ్లీ. నేను అరణ్యానికి తిరిగి వచ్చినట్టే నువ్వు చివరకు మనుషుల మధ్యకు తిరిగిపోతావు, ఈ లోపల సమావేశంలో నువ్వు చావకుండా ఉంటే అన్నాడు బాగీరా. దేనికి, ఎవరికి కానీ నన్ను చంపాలని ఎందుకు అనిపించాలి అన్నాడు మోగ్లీ. నువ్వు నా వైపు చూడు అన్నాడు బాగీరా. మోగ్లీ బాగీరా కళ్ళకేసి తేరిపార చూశాడు. నల్ల చిరుత తలపక్కకు తిప్పేసుకొని, అందుకే మనుషుల మధ్య పెరిగిన నేనే నిన్ను చూడలేకపోతున్నాను. నువ్వంటే నాకు ఆపేక్ష తమ్ముడు, కానీ మిగిలిన వాళ్లకు ఈర్ష్య, ఎందుకంటే వాళ్ళు నీ కళ్ళలోకి చూడలేరు. నువ్వు తెలివిగలవాడివి, వాళ్ళ కాళ్ళలో గుచ్చుకున్న ముళ్ళు లాగి పెట్టావు. అన్నిటినీ మించి నువ్వు మనిషివి అన్నాడు. మోగ్లీకి విషయాలేమీ తెలియవు. కొట్టి మరీ మాట్లాడడం అరణ్యపు ఆనవాయితీ. నీ నిర్లక్ష్యాన్ని బట్టే నువ్వు మనిషివని వాటికి తెలుస్తుంది. నాకేమనిపిస్తుందంటే అకేలా ఈసారి జింకను పట్టలేకపోయిన తర్వాత కొండ మీద సభ చేస్తారు, ఆ తర్వాత ఉండు, నాకు తట్టింది, నువ్వు వెంటనే లోయలోకి దిగిపోయి మనుషుల గుడిసెల నుంచి ఎర్రపువ్వు పట్టుకరా అన్నాడు బాగీరా. బాగీరా, ఎర్రపువ్వు అన్నది నిప్పు. అరణ్యంలో ఉండే ఏ ప్రాణి నిప్పును నిప్పు అని పిలవదు. ప్రతి ప్రాణికి అదంటే హడలు, అంటే నిప్పును చూస్తే హడలు, దాన్ని వాళ్ళు ఎర్ర పువ్వు అని పిలుస్తారు. అందుచేత దాన్ని అనేక పేర్లతో పిలుస్తారు. చీకటి పడేటప్పుడు గుడిసెల బయట పూసే ఎర్ర పువ్వేనా, తీసుకొస్తాను అన్నాడు మోగ్లీ. మనిషికునా అనదగిన మాట అన్నావు, అది చిన్న పిడతలలో పెరుగుతుంది, జ్ఞాపకం ఉంచుకో. ఒక పిడత తెచ్చి దగ్గర పెట్టుకున్నావంటే అవసరానికి పనికొస్తుంది అన్నాడు బాగీరా. మోగ్లీ బాగీరా మెడ చుట్టూ ప్రేమగా చెయ్యి వేసి ముఖంలో చూస్తూ, ఇదంతా షేర్ఖాన్ గాడి పనేనంటావా బాగీరా అని అడిగాడు. నేను పగలగొట్టిన తాళం తోడు అన్నాడు బాగీరా. ఇందుకు వడ్డీతో సహా షేర్ఖాన్ గాడికి అప్పచెప్పి తీరుతాను, నువ్వేం బాధపడకు బాగీరా, ఆ షేర్ఖాన్ గాడి సంగతి నేను చూసుకుంటాను అన్నాడు మోగ్లీ. నన్ను కొన్న ఎద్దు తోడు అంటూ మోగ్లీ బయలుదేరాడు. మరి మోగ్లీ షేర్ఖాన్ని కలిశాడా? మరి ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.